మెచ్చూర్మా అమృతంగమయ్య తదుపరి భాగం. ఆ తర్వాత వారం రోజులు నేను ఆలోచిస్తూనే గడిపాను. నాకు ఏదో తెలిసి తెలియని స్థితి. రామేశం గారు మొత్తానికి నాలో ఏదో మూసి ఉన్న తలుపుని బలవంతంగా తోసి తెరిచి వెళ్ళిపోయారు. ఒక మధ్యాహ్నం ఎవరో తలుపు తడుతున్నారు. నాకు తెలియకుండానే అంతర్గతంగా రామేశం గారు ఒకసారి రావాలని కోరుకుంటున్నాను. అందుకే గభాలను లేచి తలుపు తీశాను. ఉప్పెనగల్లా ఒక ఆమె వెనక ఎవరో ఇంకొక వ్యక్తి లోపలికి వచ్చారు. ఆమె చేతిలో ఫోటో ముఖపత్రంగా ఉన్న ఈ తరం తెలుగు వీక్లీ ఉంది. ఆవిడే చొరవగా లోపలికి వచ్చి కూర్చుని పరిచయాలు ప్రారంభించేసింది. అతను ఈ తరం పత్రిక సంపాదకుడు, పేరెన్నిక గల రచయిత, జర్నలిస్టు. పేరు రాఘవట. ఆమె శ్రీమతి సుధారాఘవ. మాట్లాడడానికి ఏమీ లేనట్లు అతను పొడి పొడిగా మాట్లాడుతున్నాడు. కానీ ఆమె మాత్రం చాలా గట్టిది. నమస్కారాలు పరిచయాలు అవగానే ఆవిడ అసలు విషయానికి వచ్చేసింది. ఉమ కథలను కవితలను ఎక్కువగా ఎంకరేజ్ చేసేది అతని పత్రికేనట. ఆమె కథలకు ఎక్కువగా బొమ్మలు అవి వేసిన ఆర్టిస్టు విరించిట. అతను రాఘవ ప్రాణ స్నేహితులట. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఉమ చనిపోయిన 15 రోజుల తర్వాత ఉమ రాసిన ఆఖరి ఉత్తరం, అది విరించికి రాసిన ఉత్తరం, అతను తీసుకుని రాఘవ దగ్గరికి వచ్చాట. ఏమిటి, ఉమ్మకి అతనికి కొంప తీసేదేనా అడగలేక అడిగాను ఆ ప్రశ్న నేను. అలా అయినా బాగుండిపోనండి, వాళ్ళిద్దరు కలిసి ఏమయ్యేవాళ్ళు, బ్రహ్మచారి, అతనిదేముంది, అది కాదు విషయం, గబగబా అన్నది ఆవిడ. మరి అనుమానంగా అడిగాను. కాసేపు ఆమె మాట్లాడలేదు. ఏదో చెప్పలేకపోతుంది. నేను రాఘవ వంక చూశాను. అతను చటుక్కుని వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూడటం ప్రారంభించాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. ఇదిగో ఈ భావుకుల ముఠా అంటే నాకు అందుకే కోపం. విషయం ఎంత పెద్దది, చర్చ ఏమిటో ఇంకా తెలియదు. ఎదుటి వాళ్ళ భావాలు వీళ్ళకి అనవసరం. వాళ్ళ భావుకథ బాధ తప్ప ఆ కిటికీలోంచి ఏమీ కనబడదు, ఎండిపోయిన చెట్టు, మబ్బులేని ఆకాశం తప్ప. అయినా అతన్ని ఈ పరిస్థితుల్లో ఏమీ అనలేం కాబట్టి మీరు చెప్పండి రాఘవ, నేను ఇంకా మాట పూర్తి చేయలేదు. నేనే చెప్దాం అనుకుంటున్నాను శంకరం గారు. ఆ ఉత్తరాన్ని బట్టి ఆమె నన్ను గాఢంగా ప్రేమించారని, నన్ను దూరం చేసుకుని బతకలేక చనిపోయారని వీళ్ళు అర్థం చేసుకుని రభస చేస్తున్నారు. ఒక్క క్షణం నాకు నోట మాట రాలేదు. ఏమిటి కొత్త ట్విస్ట్? అతని వంక పరీక్షగా చూశాను. ఈ 30 గంట నుంచి అతను నాకు సుధారాఘవ గారి భర్తగానే దర్శనమిస్తున్నాడు, కానీ ఒక ప్రత్యేక వ్యక్తిగా, అందులో మా ఉమ్మ ప్రేమించదగ్గ వ్యక్తిగా ఏం కనిపించలేదు. అయినా ఈ ప్రేమ అనేది పైచ్య ప్రకోపం లాంటిది, దానికి అర్థమేం లేదు. సరే, ఈ గందరగోళం ఏమిటి అసలు? మీకు ఉమ్మకి అంత పరిచయం ఉందా? సూటిగా అడిగాను తేరుకుని. అతనేదో మాట్లాడిపోయాడు. ఆ విషయం నేను మొదటే అడిగానండి. ఆయన ఒక ఎడిటరు, ఆమె పత్రికకు వచ్చి కథలు అవి ఇచ్చేవాళ్ళట. అప్పుడప్పుడు ఏదో రచయితల మీటింగ్లో కలుసుకునేవాళ్ళట. సహజంగా పరిచయం అవుతుంది కదండి. పైగా ఆవిడ కథలు భావాలు అవి బాగుంటాయి, నేను మెచ్చుకుని ఎంకరేజ్ చేసేవాళ్ళట. ఇదంతా పత్రికల వాళ్ళకి సహజమే కదండి. అంత మాత్రం చేత ఆ పిల్లలు ఆ పైచాన్ని పడిపోతేలా? ఓరగా అతన్ని చూస్తూ ఉంటుంది ఆవిడ. అతని వంక చూశాను. జవాబు చెప్పే పరిస్థితిలో ఏమీ లేడు. అయినా మా ఉమ్మ ఇంత బలహీనరాలా? ఇదే నిజమైతే ఈ కాలం పిల్లలకి చదువు గట్రా ఇవన్నీ మానిపించి అంట్లు దోమించడం రైటు. పని మనిషి ఖర్చున్నా తప్పుతుంది. సుధారాఘవ్ గారి చెప్పు చేతుల్లో ఉన్నట్టు కనబడుతున్న ఈ వ్యక్తిని ప్రేమించి ఉమ్మ ఇంత డ్రామాటిక్గా ఆత్మహత్య చేసుకున్నదంటే నాకు చెప్పద్దు. ఒక్కసారి ఆడజాతి మీదే సానుభూతి పోయింది. పైగా ఇతను నాకేం తెలియదు మూర్రు అంటున్నాడే. సరే, అసలు విధించవరండి అడిగాను. అతను ఈయన ప్రాణ స్నేహితులండి. ఇదిగో ఈయనకు ఆఫీసు, ఆ తర్వాత అతని గది, ఇవే జీవితం. మా ఆయనే అతనికి ఉద్యోగం ఇప్పించింది కూడా. కూరలు తేవాలన్నా సరుకులు తేవాలన్నా అదిగో అతనే తోడు. ఆ పెద్ద మనిషిని నేను సాయంత్రం మా ఇంటికి వచ్చి నువ్వే కారణం ఆవిడ చావుకంటూ ఈ ఉత్తరం చూపిస్తే ఏమనాలి చెప్పండి? ఆవిడ సరిగ్గానే మాట్లాడుతున్నాను అనుకుంటూ మాట్లాడుతున్నారు. కొంగుతో విసురుకుంటూ చెప్తున్న సుధారాఘవ్ గారిని పరీక్షగా చూశాను. ఆవిడ కొంచెం స్థూలకాయ, మేము ఫ్యాన్ గాలి సరిపోవడం లేదు. హతోస్మి. మరీ పెళ్ళాం మాటలు విని కూరల సంచి మడిచి సరుకులు తేవి మోసుకొచ్చే మనిషిని సుకుమారంగా నాజుగ్గా అమెరికన్ జార్జెట్ చీరలవి కట్టుకుని ఉండే మా ఉమ్మ ప్రేమించిందా? ఏ ప్రేమికుడు కూరలు తేకూడదని ఉందా? తెలుగు సినిమా హీరోలా చక్కగా చొక్కా నలగకుండా కూలి చేసినట్లు కనబడాలందా? అతనికి మాత్రం ఆకలి అవసరాలు ఉండవా? నా మనస్సు ఎదురు తిరిగి ప్రశ్నిస్తుంది. ఏదైనా ఈ ప్రేమ గురించి నాకు తెలీదు.
ఇంకా ఇప్పుడు తెలుసుకోవాలని కూడా లేదు. ఇంతకీ ఏమంటారండి? ఆలోచిస్తూ అడిగాను. అయిందేదో అయిపోయింది. మీ పిల్ల మీకు తిరిగి రానే రాదు. జరిగిన దానికి ఆమె మొండితనం తప్ప తగిన కారణం నాకేం కనిపించటం లేదు. ప్రేమించడానికి ఆవిడిష్టమేనా? అయినా ప్రేమించేటప్పుడు తెలీదా ఆయన పెళ్ళయిందని? మా పెళ్ళై 15 సంవత్సరాలు అయింది బాబుగారు. ఈ పత్రికలో ఉద్యోగం రాకముందు ఈ మనిషితోనూ ఈయన ఊహాలోకాలతోనూ నేను పడిన యాతన అంతా ఇంత కాదు. ఊహలన్నం పెట్టవు కదండి. మా పుట్టింటి నుంచి డబ్బులు తెప్పించుకుని ఇల్లు ఎంత గుట్టుగా నడిపానో ఆ పరాత్పరుడికి తెలుసు. ఏదో ఇప్పుడు కాస్త పచ్చగా ఉన్నాం. ఈ మనిషి కాస్త నిలకడగా ఉద్యోగం చేసుకుంటున్నారు. ఇప్పుడే అనవసరంగా దుమారం రేగిందంటే ఈ కాస్త ఉద్యోగం కూడా ఊడిందనుకోండి. ఏదో చప్పుడైంది. తలుపు సున్నితంగా మూసుకుంది. పత్రిక పట్టుకుని బయటకు అడుగుపెట్టాడు రాఘవ. ఎక్కడికి? దీర్ఘం తీస్తూ అందన్నమాట. సిగరెట్కి చెప్పి వెళ్ళిపోయాడు. మిగిలిన ఇద్దరం కాసేపు మాట్లాడుకోలేదు. చెప్పండి అన్నాను నేను. ఇది కూడా ఏదేదో తేలిపోతే తేలిగ్గా అని అనిపిస్తోంది నాకు కూడా. అసలు మా ఆయనకి ప్రేమలు వగైరాలు తెలుసని నేను అనుకోనండి. అందుకని ఇప్పుడు మళ్ళీ ఈ విషయం తీగ తాగితే డొంక కదిలినట్లు బయటకు పొక్కకుండా ఉండాలంటే ఇది మీకు మంచిది, మాకు మంచిది తేల్చి చెప్పేసింది. అంత టెన్షన్లోనూ నాకు ఆ మనిషిని కాసేపు ఏడిపించాలనిపించింది. అదేమిటండి, ఆంధ్రదేశం అంతా అలజడి కలిగించే వార్త మీరు నేను కాదంటే ఆగుతుందా? బయటకు రాక తప్పదు అన్నాను. కానీ ఆవిడేం భయపడలేదు. అందుకని విరించిన పట్టుకుని ఉత్తరం తీసేసుకోండి. దాంతో ఆ కాస్త ఆధారం పోతుంది. ఒక్కసారిగా ఆవిడని సూటిగా చూశాను. ఈ ఆడవాళ్ళలో లౌక్యం ఎంత ఉంటుందా అని. ఈ మనిషికి సమాధానం చెప్పుకుంటూ సంసారం చేస్తూ సినిమాలకు తీసుకెళ్తూ జీవితం గడపడం అంటే ఏ బిజినెస్ లైన్లో ఉన్నవాడికి తీరును, కానీ భావనా జగత్తులో ఉండేవాడికి బాధే పాపం. ఒక రకంగా ఈవిడకు బాధే. సరే, నాకు విరించెవరో తెలియదే. సాయంత్రం మీ ఇంటికి వస్తాటండి. అందుకే ఈ లోపల నేను ఈయన తీసుకుని వచ్చి మీకు విషయం చెప్పిపోదామని వచ్చాను. బయలుదేరతానండి అందావిడ. అదేమిటండి, మీ ఆయన వచ్చేదాకా ఉండరా? ఏ పార్క్లోనో కూర్చుని ఇంటికి వస్తారులేండి, నేను వెళ్ళొస్తాను, నమస్కారం. వెళ్ళిపోయింది ఆవిడ. పెద్ద తుఫాన్ తేలికైపోయినట్టుంది. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. ఆలోచిస్తుంటే కొన్ని చిక్కుముళ్ళు విడవడం లేదు. నేను ఇంకా ఒప్పుకోలేని విషయం ఏమిటంటే ఉమకు రాఘవకు మధ్య సున్నితమైన అనుబంధం ఏదో ఉందని. అది సానుభూత గౌరవం అయితే వేరు. అంత సలక్షణంగా జీవితాన్ని కాలదనుకుని చచ్చిపోయేటంత ఆవేశం తెచ్చిన ఆ బాధ పేరేమిటి? అదే ప్రేమ? ఇంత బాధ పెట్టి దిక్కుమాలిన ప్రేమ ఎవరికి వద్దుగాక వద్దు. ప్రేమించడానికి కొంచెం అమాయకత్వం ఉండాలి. మనుషుల మీద నమ్మకం ఉండాలి. అసలు మొదటి నుంచి నాకు ఎదుటి వాళ్ళ మీద నమ్మకం తక్కువ. అందుకని ఈ సబ్జెక్ట్ గురించి నేనేం మాట్లాడలేను. ఏమైనా శ్రీమతి సుధారాఘవ చెప్పింది కొంచెం జానతనంగా ఉన్నా నిజం. ఆవిడ సంసారం రట్టు కాకుండా ఆవిడ ప్రయత్నించడంలో తప్పులేదు. ఇప్పుడు ఈ అనవసర ప్రేమ కథలు ఏమైనా బయటపడ్డా అవి నాబోటి వాడికి సిల్లీగా ఉన్నా బంధుజనాలకు మటుకు విందు భోజనం. అందులో వాస్తవానికి ఒకటే రూపం. ఈ ఊహలకి బోలెడని రూపాలు. ఆమె చెప్పింది ఒప్పుకోక తప్పదు. అసలు ఇటువంటి భార్య లేకపోతే ఈ రాఘవ లాంటి వాళ్ళు ఏమైపోతారు? వెంటనే చెప్పులు వేసుకుని వెళ్ళి దగ్గర పుస్తకాల షాపులో రాఘవ రాసిన కథల సంపుట్లు, పాత పత్రికలు కొన్ని, నవల ఒకటి తీసుకొచ్చాను. సాయంత్రం వస్తానన్న విరించి రాలేదు. కానీ ఆ రాత్రి ఆఖరి జాము లోపల రాఘవ నాకు చాలా విధాలు అర్థమయ్యాడు. అతని కవిత్వంలో గుప్పెట్లో గుండెను అతిమేసే శక్తి ఏదో ఉంది. కవిత్వం వేరు, జీవితం వేరు అన్న వాళ్ళెవరో, కానీ వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. కానీ ఈ గందరగోళం వల్ల కవిత్వం రాసేవాడి జీవితం ఏమిటి అని ఆలోచించవలసి వచ్చింది. రాఘవ కవిత్వంలో వేడి, బాధ చాలా ఉంది. అతని జీవితం, అతని కవిత్వం సమానాంతర రేఖలు. ఒప్పుకోక తప్పదిప్పుడు. అతని కవిత్వంలో సౌకుమార్యం, హృదయతంత్రుల్ని అతి సున్నితంగా మేటి ఆ శరశ్చంద్రిక స్నానాభినివేశాన్ని గొప్ప రేఖాచిత్రంగా మలుస్తుంది. ఆ సౌందర్య భావనా చిత్రంలో అక్షరలక్ష్మి పట్టమనిషిగా నిలబెట్టిన ఇతను ధన్యుడు అన్నారు ఒక పుస్తకపు ఆశీర్వచనంలో ఒక పేరెన్నికగన్న కవి. సమకాలీకులు మెచ్చరు కవిత్వాన్ని అన్న కవి సంప్రదాయంలో ఒక మహాకవి తన వయసులో సహం వయసు లేని వాడిని ఇంతటి ఆశీర్వచన ఆశీస్సులు ఇచ్చాడంటే ఈ రచయితలు జాతంతా చాలా ఉన్నతులై ఉండాలి మరి. సరే, ఉమ్మ సంగతి ఏమిటి? రాస్తుందని తెలుసు, కానీ పాపం చదవమని నేనాడు బలవంత పెట్టేరగదు. వెతుకుదామంటే పాత పత్రికలు కూడా లేవు ఇంట్లో. ఆ సాయంత్రం వచ్చాడు విరించి. లేతగా తమలపాకు తిగిలా ఉన్నాడు.
ఇంకా ప్రపంచపు దారుణాలు అతని జీవితం మీద ముద్రలు వేయలేదు కాబోలు. గబగబా మాట్లాడేస్తున్నాడు. ఆలోచన కన్నా ముందు దాన్ని మాటగా మారుద్దామన్న ప్రయత్నించే ఆవేశం ఉంది అతనికి. ప్రపంచంలో ఏ మూలో మునిగిపోతుంటే తను తప్ప రక్షించేవాళ్ళు ఎవరూ లేరన్నంత స్పీడ్గా పరిగెత్తే లక్షణం ఉన్న మనిషి. అతడు తాను పరిచయం చేసుకున్న 10 నిమిషాల్లోనే అతడు అమాయకంగా కనపడుతున్నా అవసరం వచ్చినప్పుడు, ఉద్రేకం కోపం వచ్చినప్పుడు మధ్యాహ్న మార్తాండులా మారిపోతాడు అనిపించింది. అతని చేతుల్లో ఉమ జీవిత రహస్యం ఉంది అంటే నాకు బాధగానే అనిపించింది. ఏమైనా సార్, ఈ విషయం ప్రపంచానికి తెలియవలసిందే. ఈ ఉత్తరం ఒక గొప్ప చరిత్ర సార్. దీనికోసం నా జీవితం, నా కెరీర్ పణంగా పెట్టమన్నా పడతాను. అనవసరంగా చేతులు ఎక్కువగా చచ్చి మాట్లాడతాడు ఆవేశం వస్తే. నవ్వొచ్చింది నాకు. ఆర్నీయ గాయత్యం కూలిపోనా. 20 ఏళ్ళు నిండనివాడు ఇతనికి పణంగా ఉండేందుకు జీవితంలో ఏముందో. ఈ కళాకారులంతా తమ జీవితాలకు తాము చాలా ప్రాముఖ్యత ఇచ్చుకుంటారు పాపం. సరే, ఇంతకీ ఆ ఉత్తరంలో ఏముందయ్యా అని మెల్లిగా అడిగాను. ఇదిగో సార్, తీసుకోండి. పనిలో పని మా ఉమ్మ రాసినవి ఏమన్నా నీ దగ్గర ఉన్నాయా అడిగాను. ఉన్నాయి సార్, ఇదిగో నా దగ్గర ఆవిడ రాసిన కటింగ్స్ కొన్ని ఉన్నాయి. నేను ఒక రకంగా ఆవిడ ఫ్యాన్ని సార్. మీరు చదువుతూ ఉండండి, నాకు పక్క స్ట్రీట్లో కొద్దిగా పని ఉంది, ఇప్పుడే వస్తాను. ఈ ఉత్తరం జాగ్రత్త అండి. సుడిగాలిలో బయటకు పోయాడు. నాకు నవ్వు వచ్చింది. గురించి మెల్లిగా పిలిచాను. ఏం సార్? గుమ్మం పట్టుకుని వేలాడుతూ లోపల కొంగి అడిగాడు. నేనెవరో తెలీదు. నా మీద మాత్రం నీకు ఈ నమ్మకం ఏమిటి? ఆ ఉత్తరం మాయం చేస్తే ఏం చేస్తావు? ఎందుకు సార్, దానికి జెరాక్స్ కాపీలు తీయించే ఉంచాను. అయినా మీరు అలా చేయలేదు సార్. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది అని వెళ్ళిపోయాడు. ఆరిని అతను తెలివి తక్కువవాడు అనుకోవడం ఎంత అమాయకత్వం. అయినా అతనిలో ద్వంద్వ ప్రకృతి ఉంది. నా లాయర్ బుర్ర పనిచేయడం ప్రారంభించింది. మొదట ఉత్తరం విప్పగానే చెయ్యి ఉనికింది. ముందు సంబోధన, తర్వాత సంతకం చూశాను. ఆ తర్వాత చదవడం ప్రారంభించాను. డియర్ విరించి, ఈ ఉత్తరం నీకు చేరేటప్పటికీ ఉమా ఈ లోకంలో ఉండదు. స్వప్న ప్రపంచాల సౌగంధికాస్వాదంలో ఉంటుంది. కలగా మిగిలిపోయిన నా అనుభూతుల్ని తిరగబడిన దేవతల్లా నా ప్రాణాలని దిగంతాల వైపుకు తిరుగుతున్నాయి. అసలు మృత్యు అంటే ఏమిటి విరించి? నీ జీవితం, అనుభవం కూడా చాలా చిన్నది. ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేదు. జీవి ఈ దేహాన్ని వదిలి అదృష్టవంతులైతే అమృతత్వంలోకి వెళ్ళిపోవడమే కదా. మరి చావు ఏమిటంటావు? ఎందుకు ఏడుపు? ఈ చేదు నిజాలు, బాధానుభవాలు ఈ కట్టవి కదా. స్వప్న సౌందర్యాలు, నిర్హేతుక జాయమాన మాధుర్యాలు ఆత్మవే అయితే ఈ పీడకల లాంటి శరీరాన్ని వదిలి నేను తప్పు చేస్తున్నానంటావా? నాకు తెలుసు నువ్వు ఏడుస్తున్నావు, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. బతకలేక వెళ్ళిపోతున్నాను. విసుగే మృత్యువైతే నాకు 25 ఏళ్ళకి విసుగొచ్చేసింది తమ్ముడు. చాలు జీవితం అనిపించింది. ఇది నైరాశ్యం. అది విజృంభించి నన్నరలా పాకి ఏ బలహీన క్షణాన్నో నా ప్రాణాన్ని లాక్కుపోతున్న అపస్మారక దశలో లేను నేను. ఆలోచించి రాజీ పడలేక మిథ్యా ప్రపంచకత కోసం ఆత్మను తాకట్టు పెట్టుకుని జీవచ్ఛంద బతకలేక వెళ్ళిపోతున్నాను. నువ్వు, నేను, రాఘవ, మరికొందరు మళ్ళా ప్రపంచాన్ని ఎదగలేని ఎత్తుల్లోకి హృదయాన్ని సంధించి ఆత్మావలోకనం చేయగలిగిన వ్యక్తితో మనకు ఒక సంబంధం ఏర్పడుతుంది. ఒక వేవ్లెంగ్త్తో ఆలోచించే ప్రతి వ్యక్తి మనకు ఆత్మబంధువే. ఈ స్నేహంలో నైత్యం, కోరిక, పతనం, పసితనం ఉండవు తమ్ముడు. అనుభవం మాత్రమే ఉంటుంది. తద్వారా ఆనందం ఉంటుంది. ఇది నా అనుభవమే కాదు, చాలామంది భావం కూడా. నీకు తెలుసు, రాఘవ నాకే సొంతం కాడని కూడా. హృదయం సంధించిన విడిచిన బాణం గమ్యం చేరాలని రూల్ లేదుగా తమ్ముడు. ఒక్కొక్కసారి లక్ష్యం తప్పుతుంది. అతను చెప్పకపోయినా అతని బాధానురాగాలకు ఆరాధ్య దేవత నేనని, అతని సౌందర్య స్వప్నాల రంగువల్లుల్లో అధిష్ఠించిన అనురాగ దీపాన్ని నేనని, అతని అక్షరాల్లో, అలంకారాల్లో, ఆవేదనలో అతను నాకు చెప్తూనే ఉన్నాడు. కానీ అతన్ని పోగొట్టుకున్న దుఃఖంలో చచ్చిపోతున్నాను అనుకోకు. అంత అమాయకులని కాను. అతన్ని ఏనాడు పొందానని, అతని చెరువులో లేనని వెళ్ళిపోతున్నానని అనుకోకు. అసలు ఏనాడు దూరం అయ్యానని? ఈ చేరువలు, దూరాలు, పొందడాలు, పోగొట్టుకోవడాలు అన్నీ ఒక్క పరిధిలోనివే. ఆ తర్వాత అంతా శూన్యం. అందులో తేజస్సు. అది అణువణువు పునీతం చేస్తుంది తమ్ముడు. కవిత్వాలకు, ఆనందాలకు, దుఃఖాలకు
విభిన్నత్వాలకు, సౌందర్యాలకు, స్వప్నాలకు అది పతాక అనుభవం. ఎప్పుడో కల్పాంతాల క్రితం విడిపోయాం. అయినా క్షణం కూడా దూరంగా లేం. నిత్యం పరస్పరం ఎదురవుతూనే ఉన్నాం. అయినా ఏనాడు కలవనే లేదు. ఈ సూక్తి ఎంత నిజం, అందులో ఎంత ఊహ! కానీ ఈ రాఘవ, ఈ ఉమ వీటన్నింటికన్నా అతీతమైన జగత్తు దొరుకుతుంది. ఈ నామరూపాలు పరిధులు విధించలేని పునీతమైనది ఒకటి ఉన్నది తమ్ముడు. అది తెలిస్తే ఈ లోకం, ఈ స్వార్థం, ఈ కచ్చ, ఈ కోపం, ఈ సంఖ్యలు, శిక్షలు చాలా అర్థం లేనివిగా ఉంటాయి. రాఘవ వ్యక్తిగా నాకు మామూలు మనిషి. కానీ అతని ఊహ, కవిత్వం, ఆరాధన నాలో రాగరాగిణత్వాన్ని నిద్రలేపాయి. చీకటి చిరుదారుల్లో, చుక్కల దీవుల్లో, దిక్కుతోచిన పయనంలో చిక్కుకున్న చిన్నారి మనసుకు అనుభవాల సంకెళ్ళు వేసి వాస్తవంలోకి లాగన, అనుభూతుల ఆత్రపవనాలతో అవతల ఒడ్డుకు పంపన. ప్రపంచం నన్ను రమ్మంటోంది చెలి, నీ ఊహ నన్ను పొమ్మంటోంది అని క్యాప్షన్ రాసి అతను పంపిన బర్త్డే కార్డు గుర్తుంది నాకు. నా మదిలో హరిచందనాల పెట్టెలో, కర్పూరపు మాలల్లో, బొబ్బగడ పూల జాడల్లో దాచుకున్నాను తమ్ముడు. అది నా జ్ఞాపకాల పేటిగా. అక్షరాలు, కాగితాలు ఈ మనుషులకు దొరికితే మాలిన్యాలు అంటగడతారు. అందుకే నా హృదయాంతరాలలో కర్పూర సుమాల మధ్య ఆ జ్ఞాపకాల పేటికను దాచుకున్నాను. కాబట్టి అతని వద్దు నాకు. అతని ఆత్మావలోకంలో ఎప్పుడూ నేను ఉంటాను. రాఘవలాగా లౌకిక ప్రపంచ పరిధుల్లో మామూలుగా బతకడానికి నాకు అభ్యంతరం లేదు. ఒప్పుకున్నాను. ఆత్మకి, ఊహకు అందమైన అనుభూతి చాలు. కానీ శరీరానికి కాదే. ఏదో కొంత ఇవ్వగలిగితే కానీ రవ్వంత పొందలేని లౌకిక ప్రపంచం మన చుట్టూ ఉన్నది. కానీ నా కాలి పారాణి ఆరలేదు ఇంకా. నాకు ఈ ఆచారాలు, అలంకారాలంటే అసహ్యం అన్నారు నా భర్త. అవును మరి. అతను ఉండేది నాగరికతల ఒయాసిస్లో. అక్కడ గంగా అవతరణం ఏమిటి? కవిత్వం అంటే నాకు అసహ్యం. వేదాంతం అంటే మంట. జీవితాన్ని అనుభవించకుండా ముడుపు కొట్టే ట్రెడిషన్స్ అంటే అసలు అసహ్యం అంటూ విసిరిపుచ్చుకున్న నా చేతిలోంచి రవీంద్ర కవిత్వాన్ని విసిరేశాడు. చిరిగిపోయిన కాగితాలను, విరిగిపోయిన ఆలోచనలను దాచుకున్నాను. సౌకుమార్యం, సౌందర్యం, భావుకత ఇవన్నీ ఆడపిల్లలో ఎంత ఉండాలో అంతే ఉండాలేమో. నా కన్య జీవితం మొదటి రాత్రి భౌతిక శరీరం అనే వీణను శృతి చేయించకుండానే రుద్రవీణగా చేసి వాయించాడు నా భర్త. బాధ చెప్పుకోకూడదు తమ్ముడు, ఇది సంసారం. ఆ 4 రోజుల్లో నాకు నానా రకాల బహుమతులు కురిపించారు. నేను ఇస్తున్న దేనికో అది పణంగా కనిపించిందే కానీ అవి నావి అని అనిపించలేదు. అతడు ఉండే చోటున ఆడది పరదాల్లో ఉంటుంది. మగవాడికి ఆమె భోగ వస్తువు. తను తప్ప ఆత్మే ఉండకూడని ఆ నిశ్శబ్ద ప్రపంచంలో నిరూహతో నిస్తేజంగా నిద్రపుచ్చుతున్న మనసు నిద్రలేస్తుందన్న భయంతో అతనింటికి అలంకారంగా, అతని సుఖానికి శయ్యగా, అతని అలంకారానికి హరిచందనంగా, అతని అనుభవాల గదిలో అగరవత్తిగా బతకాలట తమ్ముడు. అర్థమైపోయింది జీవితం నాకు. అతను కొన్న చీరలను, పెట్టిన నగల్ని, అతని కళ్ళల్లో మాదకతను ప్రేమగా అర్థం చేసుకున్న నా చుట్టూ మనుషులకి నా పరిస్థితి అర్థం కాదు. దీనికి తోడు అతని పొసెసివ్నెస్ ఒకటి. అది ఆరాధనతో కూడిందైతే అద్భుతంగా ఉండేదేమో, కానీ అధికారంతో వచ్చింది. నా అస్తిత్వం మీద అతనికి అపనమ్మకం. నా మీద మరొక నీడ కూడా భరించలేడు అతను. అతను వినే సంగీతంలో మృగత్వం, అతని మనసులో అనుభవాల కోసం పరితపించే కాళనాట్యం, అతని శారీరక అనుభవాలు, అతని గర్ల్ ఫ్రెండ్స్ ఇవన్నీ వింటున్న కొద్దీ నా శరీరం పొణికిపోయింది తమ్ముడు. మనస్సు కరిగి చుక్కలు చుక్కగా కంటి నుంచి వచ్చే నీరు కన్నీరు తమ్ముడు. మరి మనసే కరిగితే దాని పేరేమిటి? అతని జీవితం పంచుకోవడానికి వరం అనుకుంటున్నారు చాలామంది. కానీ దానికి ఉమ్మక్కర్లేదు. అతని ఊహల్లో తప్పులేదు. మా ఇద్దరి కలయికలోనే ఉంది తప్పంతా. సుస్వరమైన రాగంతో కూడని అక్షరం కలిస్తే అపస్వరం అవుతుంది. మహామంత్రానికి చేరకూడని బీజాక్షరం కలిస్తే భయంకరం అవుతుంది. అందుకే తప్పుకుంటున్నాను తమ్ముడు. అతన్ని ద్వేషించలేను, అందుకే దూరం అవుతున్నాను. అమ్మ, నాన్న ఈ నా నిష్క్రమణాన్ని తట్టుకోలేరు. వారికి కూతురుగా తప్ప ఉమ్మగా నేను ఏనాడూ పరిచయం లేదు. అతని దగ్గరుండగా ఈ నా మృత్యు సంభవిస్తే నింద అతని మీద పడుతుంది. అందుకే అతను అరబ్ దేశానికి తీసుకుపోవడానికి మార్గమధ్యంలో వచ్చి కలుసుకుంటానన్నాడు. కదులుతున్న ప్రకృతి అశాశ్వతం అనుకుంటూ, నాతో పాటు వచ్చే చంద్రుడికి నా నిర్వేదం చెప్పుకుంటూ ఈ అలౌకిక ప్రపంచం నుంచి సెలవు తీసుకుంటున్నాను.
నా ఈ మృత్యువుకు కారణాలు వెతుకుతుంది ప్రపంచం. ఏమర్థం చేసుకుంటుంది? వీరందరిలో నువ్వు పడే తపన నాకు తెలుసు. రాఘవలో కన్నీళ్లు దాచుకుని కలంలో వర్షించడం చేత కాదు నీకు. నీ పట్ల నాకుండే ఇష్టం నా చేతే ఉత్తరం రాయిస్తోంది. జీవి 84 లక్షల జన్మలెత్తాలట ముక్తి పొందడానికి. మరి ఈ నా గమ్యానికి నేను ఎంత దూరంలో ఉన్నానో తెలీదు. చచ్చిపోయే ముందు స్నేహితురాలు ఉమగా ఒక్కటి కోరుకుంటున్నాను విరించి. నేను చదివిన కవిత్వం, వేదాంతం ఈ మిథ్యా ప్రపంచపు వాదాల్ని దాటి చీకటి చిట్టడవుల్లో నీరెండను వెతుక్కుంటూ చేసింది. ఈ జన్మకు నేను నేర్చుకున్న జీవన సారాంశం ఇదే. ఏ పని వెనకాలైనా దేవుడో, కాస్మిక్ ఎనర్జీయో, మరొకటో ఏదో తెలియని స్ఫూర్తి ఉంటుంది. అదే థాట్. సర్వభౌతిక ప్రపంచపు సృష్టికి కారణం మన ఆలోచన. కన్ను మూస్తే మరుగయ్యే ప్రపంచం కన్ను తెరిస్తే మళ్ళీ రూపు కట్టుకుంటుంది. ఎలా? కేవలం ఈ థాట్ పవర్తోనే. దానికి రకరకాల ద్వేషాలు, అనురాగాలు బట్టలు కట్టి స్వరూపాన్నిచ్చి ప్రపంచాన్ని మన కోణం నుంచి ఆలోచించి అనుభూతుల్ని అలికి స్వరూపమే మార్చడం కంటే దేన్ని దానిగా చూడడం, నెగిటివ్ థింకింగ్తో థాట్ని మలినపరచకుండా ఉండడం జరిగితే ప్రపంచం ఇంత ఇరుగ్గా కనిపించదేమో. మన స్వార్థం, అసూయ, క్రౌర్యం మన థాట్ని అపవిత్రం చేయగానే తద్వారా మాట, చేత కూడా మరింత మలినమైపోతాయి. దయచేసి ఈ అద్భుత అవలోక నా జ్ఞానాన్ని మరుగుపరచనీయకండి. చేసే ప్రతి పని వెనకాల ఈ జ్ఞానం వర్ధిల్లి మాటతో జర్తగూడితే ఇప్పుడున్న మామూలు మానవత్వ వైఖరిని దాటి సుస్నాతకతో అవతలి ఒట్టుకు చేరుకోగలమనిపిస్తోంది. రాఘవతో చెప్పు విరించి. ఉమా నీ అవలౌకిక జ్ఞాన ఊహాసింహాసనంలో దర్శనమిస్తుందని, అతని కర్తవ్యం వెనకాల నిజాయితీ నీడలో ఉంటుందని, ప్రపంచపు అజ్ఞానపు చిరునీడల వెనకాల నిలిచే నిశ్శబ్దపు తేజస్సు ఒక్క జ్ఞానావలోకనమే తమ్ముడు. నా బతుకొక చెదిరిపోయిన ముత్యాల దండ. అన్ని ముత్యాలు మంచివి కావేమో. ఏరుకున్న ఏ కొద్ది వాటిలోనూ నా జీవన సత్యాలు ప్రతిఫలించవా? కనబడని మౌక్తికాలని కలల ప్రపంచం నుంచి ఏరి మీకు కానుగ్గా ఇచ్చి వెళ్ళిపోతున్నాను. మీ ఉమా. ఈ ఉత్తరం చదవగానే నాకే తెలియకుండా కళ్ళల్లో కన్నీళ్ళు తిరిగాయి. గుండెలు చెక్క పట్టినట్టుగా ఒక్కసారి బళ్ళును బద్దలవుతుందేమో అనిపించింది. కళ్ళు మూసుకుని పడక కుర్చీలో వెనక్కు వాలాను. నా ఊహల్లో, నా దుఃఖంలో, నా గుండెల్లో ఉమ రూపం. మామయ్య, ఈ ఉమని నువ్వెరగవు కదూ ఎప్పుడు అని అడుగుతున్నట్లే అనిపిస్తుంది. నా కళ్ళ ముందు గౌన్లు వేసుకుని తిరిగిన పాప, పెళ్లిలో బుద్ధిగా వంగి కాళ్ళకు దండం పెట్టిన ఉమ్మ, ఈ లోపల మనిషిదా? నిజంగా ప్రపంచంలో ఈ ప్యాంటు షర్ట్లు, పట్టుచీరలు వెనకాల, చర్మం, అస్థిపంజరాల వెనకాల అసలు మనుషులు ఏమిటిటా? వాళ్ళెవరు? ఎలా ఉంటారు? రమణ మహర్షి నిన్ను నువ్వు తెలుసుకో అన్నారంటే ఇదేనా అర్థం? నాలో ఏదో తెలియని బాధ, గుండెల్లో ఏదో రొద. ఇది ఎలా తీరుతుంది? అటు ఇటు కాసేపు తిరిగాను. పనివాడి చేత కాఫీ కల్పించుకుని తాగాను. ఇలాంటి పరిస్థితి ఏనాడు ఎరగను. నా ఆలోచనలు, పరిస్థితులు నా అదుపు దాటి ఏనాడు వెళ్ళలేదు. నా భార్య చితికి నిప్పు పెడుతూ కూడా నేను రాబోయే ఎల్ఐసి పాలసీ తాలూకు డబ్బు గురించి ఆలోచించాను. అది అర్థం లేనిదిగా, అసహ్యకరంగా మీకు అనిపించవచ్చు. నేను బయటకు చెప్పాను, కానీ చాలామంది ఆలోచనలు అప్పటికప్పుడు టీవీలో బహిర్గతం అయితే ఈ ప్రపంచంలో ఒక్క క్షణం కూడా నిలబడలేము ఎవరం. ఏమిటి సార్ చదివేశారా? హడావుడిగా వస్తూ అన్నాడు విరించి. ఉలిక్కిపడ్డాను. అతని వెనకే చూశాను కన్నార్పకుండా. ఎవరి కుర్రాడు? ప్రశ్నార్థకంగా ఇలా వచ్చాడు. ఏం చెప్పాలి ఇప్పుడు? కూర్చో విరించి అంటూ కాఫీ తెమ్మని కుర్రాడికి చెప్పాను. సార్, అసలు ఆవిడ రచనలు చూసారా? ఎంత సున్నితత్వం సార్! ఎలాగైనా ఇది గొప్ప నవలకు ప్రాతిపదిక సార్. నేను ఆవిడ ఉత్తరం మాత్రమే చదివాను విరించి. అదేమిటండి నిరసనగా అన్నాడు. అచ్చాలు, చాలా కథ చెప్పింది. ఇదిగో కాఫీ ఇచ్చింది, తీసుకో. మొహమాటం లేకుండా తీసుకున్నాడు. సార్ అసలు విరించి అన్నాను. ఏమిటండి? అసలు నీకు మా ఉమ్మకి రాఘవ్కి ఎలా పరిచయం? అది చాలా పెద్ద కథ సార్.
గబాలన కప్పు అడుగున ఉన్న కాఫీ నోట్లో పోసేసుకుని కప్పు కింద పట్టేస్తూ అన్నాడు, నాకు తెలుసు నేను మళ్ళీ అడగకుండానే అతడు కథంతా చెప్తాడని నాకు తెలుసు. మీ సమస్యలు, ప్రశ్నలు reachgg@gmail.com ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలంధర్ గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్